శాసన మండలిలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మహిళల గౌరవం అంశంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ వైసీపీ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ ఒక తల్లిని అవమానిస్తే అవి చిన్న మాటలేనా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించగా లోకేష్ వాటిని ఖండించారు. సభలో అధికార ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మహిళలను కించపరిచేలాగా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను సమర్థించే ధైర్యం ఎవరికీ ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును అరెస్ట్ చేయటంపై మాట్లాడుతూ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలిపారు. జగన్ రెడ్డి తల్లి అయినా ఎవరి తల్లి అయినా అక్క చెల్లెళ్ళైనా మహిళలను అవమానిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం సహించదు అని పేర్కొన్నారు. మహిళల గౌరవ పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. అంబటి వ్యాఖ్యలను రెండు చిన్న మాటలుగా జగన్ చిత్రీకరించడంపై లోకేష్ మండిపడ్డారు. ఒక తల్లిని అవమానించే మాటలు చిన్నవిగా ఎలా భావిస్తారు? మాకు మహిళలను గౌరవించే సంస్కారం ఉంది. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇది కక్ష సాధింపు రాజకీయమేమీ కాదని గౌరవ పరిరక్షణకే చర్యలని వివరించారు. తమ చిత్తశుద్ధికి ఉదాహరణగా వైఎస్ భారతిరెడ్డి గురించి సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తపై కూడా వెంటనే చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మహిళల విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. గతంలో మా పార్టీ కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు, మా కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటూ వైసీపీ సభ్యులను లోకేష్ ప్రశ్నించారు. ఈ విధంగా శాసన మండలిలో మహిళల గౌరవం అంశం చుట్టూ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. వాళ్ళని వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? రెండు చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరి తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరి తల్లైనా, ఎవరి చెల్లైనా, ఎవరి అక్కైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది